సో హాయ్ అండి. మనకి ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ ఎప్పుడొస్తదండి? ఇయర్లీ ట్రాన్సాక్షన్ గుర్తుపెట్టుకోండి. సేవింగ్స్ అకౌంట్‌లో డిపాజిట్ ఇన్ ఏ ఇయర్. ఒక ఇయర్‌లో 10,00,000 కన్నా ఎక్కువ డిపాజిట్ అయితే సేవింగ్ అకౌంట్స్‌లో మీకు ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ వస్తది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ఇయర్ 10,00,000. నెక్స్ట్ కరెంట్ అకౌంట్‌లో క్యాష్ డిపాజిట్ ఆర్ విత్‌డ్రా ఇన్ ఎ ఇయర్ 50,00,000. కరెంట్ అకౌంట్ అంటే ఇది బిజినెస్ అకౌంట్. పర్చేసెస్ అంటే లైక్ ఎలా అంటే మీ ప్రాపర్టీ మీరు ఏమైనా ప్రాపర్టీ బై చేసినా సెల్ చేసినా 30,00,000 కన్నా ఎబోవ్ ఉంటే ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది. క్యాష్ పేమెంట్ రిసీవ్డ్ ఇన్ బిజినెస్ 2,00,000, ఇది పెద్ద ఇంపాక్ట్ పడదు మనకి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ అండ్ బాండ్స్ లైక్ ఏదైనా 10,00,000 దాకా మీకు వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ దీంట్లో పడుతుంది. పేమెంట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ బిల్ ఇన్ క్యాష్ 1,00,000లో కడితే క్రెడిట్ కార్డ్ బిల్ ఇందులో వస్తుంది మీకు. అట్ ద సేమ్ టైం ఇన్ ఎనీ మోడ్ పేమెంట్ ఇన్ క్రెడిట్ కార్డ్ ఇన్ ఎనీ మోడ్ 10,00,000. సేల్స్ ఓకే కరెన్సీ ఇది ఒక 10,00,000. పర్చేస్ డిపిఐ ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఇది ఒక 10,00,000. సో ఓవరాల్గా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని పేజ్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.